హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చింటూ మింటూ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను. గ్యాస్ కష్టాలండి, గ్యాస్ కష్టాలు. గ్యాస్ లేదు, అయిపోయింది. ఎవరిని అడిగినా గ్యాస్ లేదంటారు. బుక్ చేస్తారు ఎప్పుడు వస్తుందో. అందుకే కట్టెల పొయ్యి మీద కర్రీ వండుతాను. ఎప్పుడో సమ్మక్క తింటానండి, మళ్ళీ ఇప్పుడే ఉంటాను. చూడండి మా గ్యాస్ కష్టం. చూడండి కట్టెల పొయ్యి మీద వండిన ఛాయ్, చేసిన ఛాయ్ సూపర్ అంటే సూపర్ ఉంది. ఇప్పుడైతే ఎగ్గు కర్రీ అయితే వండుతాను. ఎట్లా చూద్దాం. చూడండి నా కష్టాలు. ఇది నా కష్టాలు, కట్టెల పొయ్యి మీద కష్టాలు. ఏం చేద్దాం, చాలా రోజుల తర్వాత వీడియో తీస్తాను కదా. వీడియో తీయడానికి అయితే ఏ వీడియో తీయాలనేది అర్థం కాదు. అందుకే ఇదైతే ఒకటి ఉంది కదా అని దీన్ని తీస్తాను. గ్యాస్ వచ్చేదాకా ఇదే మా గ్యాస్ స్టవ్. చపాతీ తినిపో. మసి ఉంటుంది కదా, అదే మసి ఉంటుంది ఎక్కువ. కట్టెల పొయ్యి మీద ఫుడ్ కూడా గ్యాస్ కష్టాలు అంటే ఏందో అనుకున్నా. గ్యాస్ కష్టాలు అర్థమవుతుంది. ఈ ఎండకైతే బాగా ఉంటుంది. 2 రోజుల గ్యాస్ ఎప్పుడు వస్తుందో, నాకు తిప్పలు ఎప్పుడు తింటుందో అర్థం కావట్లేదు. పొద్దున్న నుంచి అయితే అన్నం తినలేదు. కర్రీ వండుకోవడానికి ఏమో పక్కింట్లో పోయి అనుకోవాలంటే ఇబ్బంది. వాళ్ళు అనుకోవడం కానీ మనం ఏమనుకుంటాం, మన దగ్గర అనుకోలేము. రైస్ ఒకటి అనుకొని బాబుకి అయితే టమాటా పప్పు పెట్టి అన్నం తినిపించిన. ఇక నైట్ కూడా అదే తినాలంటే ఎండకు మంచిగా ఉండదు కదా అని కానీ ఇక ఈ ఉపాయం అయితే చేస్తాము. బాగుంటుందని అనుకుంటానా, ఎట్లా వస్తుందో చూడాలి. గ్యాస్ అయితే బుక్ చేసినాం, మరి అది ఎప్పుడైతే అనేది తెలియదు. అది వచ్చేదాకా మాత్రం ఇక ఇదే మనకు ఆయుధం పొద్దున్న అయితే. ఇదైతే వంటల ప్రోగ్రామ్ కాదు కానీ జస్ట్ అట్లా కట్టెల పొయ్యి మీద అలా కట్టాలనేది చూడండి ఎట్లుంటుందో మరి కర్రీ అయితే.